అమరావతిని నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ హబ్ గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా దేశంలోనే తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని ఫిబ్రవరి 19న ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. తిరుపతి లడ్డీలో జంతు కొవ్వు కలిపారంటూ చేసిన ఆరోపణలపై సీఎం చంద్రబాబు స్పష్టత ఇవ్వాలని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో లడ్డూలో జంతువు కొవ్వు వాడారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నారు. అసలు నెయ్యి వాడకుండానే దాని పేరుతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 250 కోట్ల కుంభకోణానికి పాల్పడిందని జనసేన పార్టీ ఎక్స్ వేదికగా సంచలన పోస్ట్ చేసింది. తిరుమల లడ్డూలో ఆవు నెయ్యికి బదులు ప్రమాదకర రసాయనాలు వాడి గత టీటీడీ పాలకులు దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించింది. కేసీఆర్ పాలనలో తెలంగాణలో 2,20,00,000 ఎకరాల మాగాని సాగు చేశారని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇటీవల విడుదలైనటువంటి ఆర్థిక సర్వేలో బీఆర్ఎస్ పాలనపై ప్రశంసలు దక్కాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ పై మతం పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఈ చర్యలు తీసుకున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్నటువంటి వారణాసి సినిమాపై అప్డేట్ వచ్చింది. 2027 ఏప్రిల్ 7న సినిమా విడుదలవుతుందని డైరెక్టర్ రాజమౌళి అధికారికంగా ప్రకటించారు. అరుణాచల్ ప్రదేశ్లోని లోహిత్ వ్యాలీ అడవుల్లో కార్చుచ్చు అంటుకుంది. కార్చుచ్చుతో అటవీ సంపద అగ్నికి ఆహుతయ్యింది. రంగంలోకి దిగిన భారత వైమానిక దళం MI-17V5 హెలికాప్టర్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డగ్ బర్గమ్ను భార్య చాలా అందంగా ఉండడంతోనే ఆయనకు యుఎస్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి పదవి ఇచ్చానని పేర్కొన్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.